సనాతన ధర్మ కేంద్రాలు మన ఆలయాలు ధర్మ రక్షణకై నిర్మించిన ఆలయ దర్శనం వల్ల మానసిక ఉల్లాసంతో పాటు భగవదానుగ్రహం కూడా కలుగుతుంది. మరి అలాంటి ఆలయ విశేషాలు ఈ రోజు మా ఊరి దేవుడు కార్యక్రమంలో తెలుసుకుందాం. పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన దేవాలయం, అద్భుత శిల్పకళా నైపుణ్యంతో భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తున్న ఆలయం. ప్రతి 2 సంవత్సరాలకొకసారి గంప జాతర, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే జనజాతర. వందల సంవత్సరాల పురాణ చరిత్ర కలిగిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగాపురంలో కొలువై ఉంది. ఈ పురాతన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. భువనేక మలరహర్, తైవక మలహర్ అనే చాళుక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అద్భుతమైన శిల్పకళా నైపుణ్యం భక్తుల్ని ఇట్టే కట్టిపడేస్తుంది. పూర్వం మాయాపురం, మత్స్యపురంగాను, కలియుగంలో గంగాపురంగాను ఈ ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. ఇంతటి పురాతన ఆలయ దర్శనం వల్ల కోరిన కోరికలతో పాటు మానసిక ప్రశాంతత కూడా కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి శనివారం ఇక్కడికొచ్చి దైవ దర్శనం చేసుకుంటే ఆ తృప్తే వేరు అంటున్నారు. ఈ చెన్నకేశవ స్వామి మాకు ఇంటి దేవుడు. మేము ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా స్వామివారిని దర్శించుకొని తర్వాత కార్యక్రమం ప్రారంభిస్తాము. ఏ మొక్కు మొక్కినా స్వామివారు మాకు ఎల్లవేళలా సహకరించు మంచి జరుగుతుంది కనుక మేము ప్రతి శనివారము ఇక్కడ స్వామివారి దర్శనానికి వచ్చి ఇక్కడ పూజ చేయించుకొని పోతుంటాము. మహబూబ్ నగర్ హైవే పక్కనే ఆలయానికి దారిని చూపిస్తూ ముఖద్వారం దర్శనమిస్తుంది. పంచ కలశాలతో త్రితల గోపురం ఆలయంలోకి ఆహ్వానిస్తున్నట్టుగా గోపురంపై విగ్రహాలు ఎంతో రమణీయంగా గోచరమవుతున్నాయి. విమాన గోపురంపై ఏక కలశం భగవంతుడు ఒక్కడే అని సూచిస్తుంది. ఆలయ ముఖమండపం మధ్యలో స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించడానికి కళ్యాణ మండపం ఉంది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడిగా హనుమంతుడు విచ్చేసి భక్తులకు మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఆలయ ముఖమండపంలోని ఎత్తైన స్తంభాలు అద్భుతమైన శిల్పకళతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. ఈ దేవాలయము 11వ శతాబ్దం నాటి దేవాలయం. ఇది చాళుక్య రాజుల కాలం నాటి దేవాలయం. ఆ కాలంలో 11వ శతాబ్దంలో చాళుక్యులు ఈ 2వ రాజధానిగా చేసుకొని పరిపాలించినట్టుగా శాసనాల ద్వారా మనకు తెలియవస్తుంది. ముఖమండపం నుంచి గర్భాలయానికి చేరుకున్న భక్తులకు మీసాలతో ఉన్న చెన్నకేశవుడు వెండి మకర తోరణ అలంకార భూషితంగా దర్శనమిస్తాడు. చతుర్భుజాలతో శంఖ, చక్ర, గద, అభయముద్రతో దర్శించిన భక్తులకు అభయ ప్రదాతగా ప్రసన్నుడైనాడు. సుందర స్వరూపుడైన స్వామివారిని దర్శించిన భక్తులు అలౌకిక ఆనందాన్ని పొందుతారు. పండగలు, పర్వదినాల్లో ప్రత్యేక పూజలతో పాటు ప్రతి 2 ఏళ్లకొకసారి జరిగే గంప జాతర ఇక్కడి ప్రత్యేకత. స్వామివారిని గంపలో పెట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారిని దర్శించిన భక్తులకు మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.